అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ప్రస్తుతం అక్కడ అనంతపురంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి? అక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఏంటి పరిస్థితులు ఏంటి? అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికెక్కడ దోపిడీలు దొంగతనాలు పూర్తి స్థాయిలో తీవ్రతరం అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ధర్మవరంలో ఓ బంగారం వ్యాపారిని దోపిడీ దొంగలు టార్గెట్ చేశారు. నిన్న రాత్రి కాజా హుస్సేన్ అనే వ్యాపారి అందుకొని సర్కిల్లో ఉన్న తన అల్లా ప్రకాష్ జ్యువెలరీ షాప్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇదే నేపథ్యంలోనే కొంతమంది ఫాలో అయ్యారు, మరి కొంతమంది రెక్కి నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 6 దుండగులు ఒక్కసారిగా బంగారం వ్యాపారిపై కంట్లో కారం చల్లారు. ఆయన వద్ద ఉన్న 3 కిలోలు అంటే సుమారుగా 80 లక్షల రూపాయల విలువైన 3 కిలోల బంగారు బ్యాగుని అపహరించుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే బాధితుడు గట్టిగా కేకలు వేయడం, స్థానిక కొంతమంది యువకులు దుండగుల్ని ఫాలో కావడంతో ఒక దొంగ వెంకటేష్ అనే పట్టుబడ్డారు. ఆయన్ని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి ప్రాంతంగా పోలీసులు గుర్తించి అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇప్పటికే ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో దోపిడీ దొంగలు రెచ్చిపోవడం, అదేవిధంగా హైదరాబాద్ పాత బస్తీ తర్వాత బంగారు వ్యాపారాన్ని అదేవిధంగా బంగారు వ్యాపారాన్ని టార్గెట్ చేయడం, 3 కిలోల బంగారాన్ని చోరీ చేయడంతో పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఆ ప్రత్యేక బృందాలతో ద్వారా గాలిస్తున్నారు. పట్టుబడ్డ బళ్ళారికి చెందిన వెంకటేష్ ను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. 4 బళ్ళారికి చెందిన వారు, మరోవైపున 2 ధర్మవరం ప్రాంతానికి చెందిన వారిగా ఇప్పటికే గుర్తించిన వారి కోసం పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.